వేదిక పైన ఆసీనులైన పెద్దలు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అలాగే ముఖ్యంగా వీర మహిళలందరికీ, నా తోటి స్టేట్ నాయకులు మరియు నా ఎదుటిన ప్రతి ఒక్క వీర మహిళకి నా నమస్కారం. గన్నవరం నియోజకవర్గం ఇడమన్నూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ముఖ్య అతిథులుగా నన్ను కూడా ఇన్వైట్ చేసిన ఇక్కడ ఉన్న కార్యవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ఎంత కష్టం ఉంటుందో, దీనికోసం ఒక వారం రోజుల నుంచి వీళ్ళు ఎంత స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. చాలా చక్కగా దారి పొడుగున జనసేన జెండాలతో రెపరెపలాడుతూ ఉంటే ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా మీ అందరూ ఇలాగే ఏకతాటిపైకి వచ్చి జనసేన పార్టీ టీడీపీ కూటమిని 2024 గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యంగా బద్దలు ఇక్కడ దాసారాము గారు చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. కొంచెం అది కఠినంగా అనిపించినా మనందరం నిజంగా నమ్మాల్సిన వాస్తవాలు. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే దాని వెనకాల ఎంతో కొంత నీచమైన కుటిలమైన ఆలోచన ఉండే ఉంటుంది అని ప్రతి ఒక్కరూ గ్రహించండి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మనం గమనిస్తున్నాం 30 నుంచి 40 వేల దొంగ ఓట్లు పట్టుబడుతున్నాయి. దాని వెనకల అధికారులను పెట్టి ఎలా చేయిస్తున్నాడో కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళని బలిపశువులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నీచ రాజకీయాలు కూడా మీరు గమనిస్తున్నారు. ఇక్కడ సస్పెండ్ చేయాల్సింది ఎవరినో, వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్నది ఏ రాజకీయ నాయకులో, వాళ్ళకి ఆశలు చూపిస్తున్నది ఏ రాజకీయ నాయకులో, ముందు వాళ్ళపైన వేటు పడితే ఈ దొంగ ఓట్ల దందా అయితే తగ్గుతుంది. కానీ అధికారులు సేఫ్ సైడ్ గా ఉంటూ రాజకీయ నాయకుల పప్పం కోసం అన్యాయంగా ఎవరైతే ఉంటారో కింద స్థాయిలో వాళ్ళపైన వేటు పడతా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, దొంగ ఓట్లు కనుక తయారైతే దాని వల్ల వచ్చే లాభం ఆ నాయకులకు ఉంటుంది, ఆ నియోజకవర్గంకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరం మనం ఫైట్ చేయాల్సింది ఆ రాజకీయ నాయకుల పైన మాత్రమే, కానీ సస్పెండ్ అవుతున్నారు కదా అని సంతోషపడకూడదు. ప్రతి ఒక్కరం ఏకతాటిపైకి వచ్చి ఈ దొంగ ఓట్ల పైన మనం అందరం ఫైట్ చేస్తే, ఎంత మనం ముమ్మడి కార్యాచరణ చేసుకొని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కలుపుకొని రాజకీయం చేసినా ఎలక్షన్ టైంకి అక్కడ బూత్ లో ఓటేసే వాళ్ళు దొంగ ఓటర్లు 5% ఉంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరూ ఈ మాటను ఆలోచించి దొంగ ఓట్లను అరికట్టే విధంగా మీ స్థాయికి మీరు పోరాడాలని, ప్రతి ఒక్కరు మీ ఓటుని గమనించుకుంటూ ఒకసారి ఎన్రోల్ చేసుకున్నాము, మన ఓటు ఉందా లేదా అని ప్రతి ఒక్కరు వారానికి ఒకసారి గమనించుకోవాలని మనస్ఫూర్తిగా వినపం తెలియజేస్తూ, మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తలనమిరి ముద్దులు పెట్టి ఎలాంటి హామీలు అయితే ఇచ్చారో వాటిని తుంగలో తొక్కి ప్రజలకు అన్యాయం చేశారన్న విషయం ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క సామాజిక స్పృహలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఈరోజు ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంతోషంగా లేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కార్యవర్గానికి కూడా తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజల్ని మళ్ళీ మోసం చేయొచ్చని ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క మీటింగ్ పెట్టి వాళ్ళని ఏమార్చే విధంగా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. కనుక ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నమ్మారో ఒక్కసారి తల్లులారా మీరే బాగా ఆలోచించండి. మీ నెత్తిన చెయ్యి పెట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఓట్ బ్యాంక్ గా చూసి ఎలాంటి రాజకీయం చేశారో, మీకు అరాచకాలు జరుగుతూ అన్యాయాలు జరుగుతూ మీ బిడ్డల పైన అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నా అత్యధికంగా క్రైమ్ రేట్ లో బలైపోతున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ అరాకొరా జరుగుతున్నాయని మాట్లాడిన మాటలు మర్చిపోకండి. ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం మన డబ్బులతో కట్టి ఆయన వెనకల ఇంత అన్యాయం ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాల్సిన బాధ్యత ఫస్ట్ మీ పైన ఉంది. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని కులాలను కలుపుకొని సమన్వయం చేయమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కులాలను విభజిస్తూ ఆ కార్పొరేషన్ నిధులను డైవర్ట్ చేస్తూ నీచ కుటిల రాజకీయాలు చేస్తున్నారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా డైమండ్ రాని జైలు రెడ్డి బెయిల్ రెడ్డి అని 2 నిమిషాల్లో మీకు ఉపన్యాసాలు ఇచ్చి నవ్వించవచ్చు, లేదు మీ కొట్టించుకోవచ్చు. కానీ మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా ఈసారి ప్రతి ఒక్క ఓటరు భాగస్వాములై చక్కటి పరిపాలన అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి మీకు కనువిప్పు కలిగించేలాగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ప్రసంగాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. దయచేసి ఈ
ఎలక్షన్ ని వాళ్ళు ఇచ్చే ఒక కుక్కర్కో, ఒక మిక్సీకో, లేదంటే ఒక గ్యాస్ స్టవ్కో, ఒక చీరలకో మనం తాకట్టు పెట్టుకోకుండా మనకు కావాల్సింది 25 ఏళ్ల భవిష్యత్తు. మన బిడ్డలకు చక్కటి విద్య, చక్కటి ఉద్యోగం, చక్కటి ఎన్విరాన్మెంట్ మన బిడ్డలను పెంచే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలి, ఆరోగ్య వ్యవస్థ బాగుండాలి. వీటిని మెరుగైన దిద్దాలంటే చక్కటి నాయకులు అధికారంలోకి రావాలి. ఈ విషయం మీరు అందరూ గమనించి మీ ఓటుని చక్కటి ప్రభుత్వానికి వేసి మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకొని సుభిక్షంగా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. హలో